వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కానీ ఏంటి ఇంత తగ్గావు అసలుకి? ఒకప్పుడు మధునందన్ అంటే బాగా దిట్టంగా ఉండేవాడు. కూర్చుంటే ఫ్రేమ్ కి సరిపోతాడు, చైర్ కూడా సరిపోతాడు. అంత ఒక్కటి డార్లింగ్, ఈ సినిమా ఈ మార్పు ఎందుకు? ఇప్పుడు మన ఈ సినిమా అప్పుడే తగ్గడం మొదలు పెట్టాను. మన శంబాల ఎన్ని కేజీలు తగ్గావు? మేబీ 12 to 14 తగ్గి ఉంటా. 14 కేజెస్. 12 to 14. అది కూడా హెల్దీగా, వెరీ హెల్దీగా. ఎక్కువ తగ్గావు అనుకుంటున్నాను. లేదు అంతే అంతే, వెరీ హెల్దీగా తగ్గాను. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గాను, సడన్ గా ఏం తగ్గలేదు. ఓకే. ఇప్పుడు మన షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ 1 year లో తగ్గింది ఇదంతా. ఓకే. అయితే డైరెక్టర్ గారు ఏమన్నారంటే కొంచెం తగ్గితే బాగుండు అని అన్నారు. బికాస్ పోలీస్ క్యారెక్టర్, అది కూడా 1980s పోలీస్, నాట్ టుడేస్ పోలీస్. సో ఆ క్యారెక్టర్కి, ఆ బట్టలకి, ఆ లూజ్గా ఉంటే బాగుంటుంది ఆ రోజుల్లాగా అని అలా తగ్గడం మొదలుపెట్టాను. ఇంకా అలా ఇంకొకటి కంటిన్యూ అవుతుంది. ఒకసారి అలవాటు అయిపోయింది, ఇంకా జిమ్ అలవాటు అయిపోయింది, టైంకి తినడం అలవాటు అయిపోయింది, టైంకి పడుకోవడం అలవాటు అయిపోయింది. సో ఫుడ్ స్టైల్ అంతా చేంజ్ చేసేసి మొత్తం టోటల్ డార్లింగ్. రైస్ తింటున్నావా? లాస్ట్ 1 year లో నాకు తెలిసి ఒక 5 to 10 times తింటారు అంతే. అంతే. మరి ఏంటి డైట్? చట్నీది మధ్యాహ్నం జొన్నలు తింటున్నాను, జొన్న గట్క సంగటి, జొన్న సంగటి అది తింటున్నాను. నైట్ 90% ఆఫ్ ద టైమ్స్ మిల్లెట్స్ ది దోశలన్నా, లేదా బయట ఏదన్నా జొన్న ఇడ్లీయో బయట ఉంటే, అదర్వైజ్ ఇంటి నుంచే ఫుడ్ క్యారీ చేస్తున్నా. ఓకే. బయటికి వచ్చినా సరే ఇంటి నుంచే ఫుడ్ క్యారీ చేయడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 12 o'clock లంచ్, 7 o'clock డిన్నర్. 12 o'clock లంచ్, 7 o'clock డిన్నర్. మార్నింగ్ ఉండదు ఇంకా, మళ్ళీ 7 తర్వాత కూడా ఏముండదు ఇంకా. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే 12 వరకు ఏముండదు. ఈ ఫ్రూట్స్, యాపిల్స్ ఏం తినను ఇంకా. తినబుద్ధి కూడా కాదు. ప్రోటీన్ షేక్ ఏం ఉండదు. మరి జిమ్ చేయడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దున్న వెళ్ళేప్పుడు ఒక బ్లాక్ కాఫీ తాగి వెళ్ళిపోతా. బ్లాక్ కాఫీ తాగితే ఎనర్జీ బాగా వస్తుందా? ఇది మీ సినిమాలో బ్రెయిన్కి ఎక్కువ వస్తుందేమో. మంచి ఎనర్జీ బ్లాక్ కాఫీ, సాలిడ్ బ్లాక్ కాఫీ. ఓకే. తాగేసి వెళ్ళిపోతా అంతే. ఇంకా అంతే. దాని తర్వాత హెవీ చేయండి డార్లింగ్ జిమ్. అంటే హెవీగా ఇప్పుడు నాకు చాలా ఎనర్జీ కావాలి జిమ్ చేయడానికి. కండలు బాగానే పెంచావు. నువ్వు రిపీట్ శ్రవణ్ జిమ్ కాదు, కొన్ని రోజులు వచ్చే శ్రవణ్ జిమ్ కి బిగినింగ్ లో, మన సినిమా స్టార్ట్ అయిన బిగినింగ్ లో కొన్ని రోజులు వచ్చే శ్రవణ్ జిమ్ కి. ఆ తర్వాత చాలా బిజీ అయిపోయాను. షూటింగ్ డే అండ్ నైట్లు కొట్టడాలు, వేరే సినిమా షూటింగ్లు. శ్రవణ్ జిమ్ కి రావడం కుదరట్లే. ఇంక ఇంటి దగ్గరే పక్కకే జిమ్ తీసుకుని, నాకు పర్సనల్ గా కోచ్ ఉన్నాడు శ్రవణ్ అని. ఆ కోచ్ పేరు కూడా శ్రవణే. మీ విజయవాడలోనే పెట్టుకున్నాడు అక్కడే. విజయవాడ అంటే మేము అప్పుడు మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే విజయవాడలో ఫీల్ అవుతాం. ఇప్పటికీ అందరూ నువ్వు వరంగల్ నుంచి నువ్వు వరంగల్. నిన్న నేను తేజ గారు ఒక చిన్న పని మీద కలిసేదంటే సార్ అంటున్నారు తేజ గారు, నువ్వు వరంగల్ నుంచి రావాలిగా, సర్లే టైం తీసుకొని రా అన్నారు. అలా అంటే అది పుట్టి పెరిగిందంతా అక్కడేనా? అక్కడే డార్లింగ్, అంతకంటే జాయింట్ ఫ్యామిలీ. సో ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కరు ఉంటాం. సో ఇట్స్ మొత్తం జాయింట్ సెట్. చాలా పెద్ద ఇంద్రభవనం అండి ఆయన, ఎవరికి చూపించాడు. స్టేటస్ తెలియకూడదు అంటే నువ్వు చూసే ఇంద్రభవనాల ముందు నా జస్ట్ ఆయన ఇల్లు 6 floors అయింది. జస్ట్ మిడిల్. వచ్చావు కదా నువ్వు ఇంటికి? అదే వచ్చేదనే చెప్తున్నా. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. వైఫ్ ఏం చేస్తుంటారు? షీ వాజ్ అ హౌస్ వైఫ్ అంటిల్ 2 years బ్యాక్. ఇప్పుడు తను జాబ్ జాయిన్ అయింది ఇంటి దగ్గరే, స్కూల్లో. ఓకే. షీ టేక్స్ హెచ్ఆర్ గా జాయిన్ అయింది ఇంటి దగ్గరే స్కూల్లో. ఓకే. టైం పాస్. ఇంకా తను అంటే తను కూడా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు. ఇప్పుడు కిడ్స్ ఆర్ ఆన్ దేర్ ఓన్. సో ఇప్పుడు తను జాబ్కి వెళ్ళే, తనకి ఆ స్పేస్ దొరికింది. సో జాబ్కి వెళ్తుంది తను. అండ్ తమ్ముడు ఫిల్మ్ ఇండస్ట్రీయే, వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. సోదరా అని సంపూర్ణేష్ బాబుతో ఒక సినిమా కూడా చేశాడు, మన్మోహన్ వాడి పేరు. చెల్లి ఇక్కడే ఉంటది, శ్రీనగర్ కాలనీలోనే. షీఈ్ వర్కింగ్ యాజ్ హెచ్ఆర్. చెల్లి పిల్లలు కూడా అక్కడే, అందరు కలిసి ఒకే దగ్గర స్కూల్కి వెళ్తారు. ఓకే. సో ఒకటే స్కూల్ అందరూ, పిల్లలందరూ అంత జాయింట్ ఫ్యామిలీ కదా. సో అందరూ ఒకటే దగ్గర ఉంటారు. నా పిల్లలు, తమ్ముడు పిల్లలు, చెల్లి పిల్లలు, ఇట్స్ ఆల్ జాయింట్ ఫ్యామిలీ. అంతే. డాడీ ఏం చేస్తారు? డాడ్ వాజ్ ఇంటూ రియల్ ఎస్టేట్. వాజ్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఏం లేదు. తార్నాక అందుకే మంది, అందుకే తార్నాక వదిలిపెట్టి రాడు మనోడు. మా డార్లింగ్ అంత లేదు, బట్ హీ వాజ్ బిజీ. ఇప్పుడు ఏం లేదు ఇంకా. ఇప్పుడు ఆయనకంటూ ఆయన ఒక చిన్న రెంటల్ ప్రాపర్టీస్ చేసుకున్నాడు. హీస్ హ్యాపీ. రెంట్స్ నెలకు ఒక 50 లక్షలు వస్తాయంట మీకు? తదాస్తు, రావాలి. మంచిదేగా వస్తే చేద్దాం, అంత ప్రాపర్టీ చేద్దాం. డెఫినెట్లీ చేద్దాం. ఉన్న వాటి ఇన్కమ్ చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం. గ్రేట్. అది డార్లింగ్. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్.
ఓకే. ఇక్కడమే హైదరాబాద్. నా వైఫ్ ఇస్ ఫ్రమ్ రాజమండ్రి. ఆంధ్ర షూటింగ్ వెళ్ళినప్పుడా? కాదు నీకు తెలుసుగా నేను ఫస్ట్ కార్పొరేట్లో ఉండేవాడిని. అవును. మేము కార్పొరేట్లో కొలీగ్స్. ఓకే. అంటే కార్పొరేట్ చేస్తూనే సినిమాలు చేశాను కదా ఫస్ట్ నుంచి కూడా. మన గుండె జరగాలంతా అయింది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా ఒక 4 years జాబ్ చేశాను. నీకు తెలుసు కదా. ఆ తర్వాతే మానేసాను. ఆ 4 years చేసి ఇంకా అవ్వదు మన వల్ల, అది ఇది మేనేజ్ చేయడం ఇంపాసిబుల్ అని అప్పుడు మానేసాను. అవును. కానీ గుండెజారు గల్లనేది మంచి క్యారెక్టర్. ఈక్వల్ టు నితిన్ మీరు ఒకేలాగా అంత కిక్ నాకు ఇప్పుడే వచ్చిండాలి మళ్ళీ. ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చి హిట్ సినిమాల్లో ఉన్న మంచి క్యారెక్టర్ చేశాడు, మంచి యాక్టర్ మదనందన, ఇలా ఉంది. కానీ అంత కిక్ మళ్ళీ ఇప్పుడే వచ్చింది. ఓ సూపర్. కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారా మీ మూవీస్ బాగా? శంబాలా చూసారా? అందరం ప్రీమియర్ చూసాము మన AAA సినిమాస్ లో. ఓకే. అందరం వచ్చాం, మొత్తం మా సంతంత వచ్చింది. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? నా ఎల్డర్ వన్ ఇస్ 9th class, యంగర్ వన్ ఇస్ 5th class. ఓకే. ఇద్దరు. సో నాన్న సినిమాలు ఎలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంటారు? బాగా స్పెండ్ చేస్తా. ఒకటే ఇద్దరు సినిమాల్లో బిజీ లేకుంటే ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఇంకేం చేయను. గుడ్. అంటే వాళ్ళతో చాలా స్పెండ్ చేస్తా టైం. కానీ వాళ్ళకు వండి పెడతా, వండుకుంటాం కలిసి. నాకు అంటే కుకింగ్ ఫన్ ఉంటది, బాగా వండుతా. చికెన్ బాగా వండుతావు. చికెన్ బాగా వండుతా. మొన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. కోవిడ్ నీ ఆఫీస్ లో అంతా తెలుసుగా నీకు, కన్నడ యాక్టర్స్, తెలుగు యాక్టర్స్ మొత్తం గుంపే. ఈ మధ్య ఏంది మటన్ మరగ వండాను, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం. ఎవరు బాగా ఇష్టంగా వంట వండించుకొని తినేది మీ ఫ్రెండ్స్? అంటే లైక్ నితిన్ కాకుండా ఇంకా ఎవరన్నా? ఇప్పుడు ఈ మధ్య అయితే మనం ఆఫీస్ అప్పుడు కలిసి ఉండే కదా, బయట ఉండడం తగ్గింది, ఇంట్లోనే కుకింగ్. ఎందుకంటే షూటింగ్ కొంచెం బిజీ, వెరీ ఫ్రాంక్. ఇంకా ఫ్రెండ్స్ లో అంటే శ్రవణ్ భూపాలు బాగా, వాడు ఫుడ్ ప్రియుడు. అవునా? వాడు వండితే బాగా తింటాడు. ఓకే. బట్ అందరికీ తెలుసు మీరు నితిన్ గారు మంచి ఫ్రెండ్స్ ఫ్రమ్ డే 1 నుంచి. లైక్ కొంతమంది హీరోస్ కి కొంతమంది యాక్టర్స్ సెట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారికి ఆలీ గారు, లేకపోతే చరణ్ గారికి ఎవరు లేరు అనుకుంటా. అయితే నితిన్ గారికి మీరు, అట్లా కొంతమంది బాగా షింక్ అవుతారు. అంటే వాళ్ళు జెల్ అయిపోతారు ఊరికే. ఈ సినిమాలో వాళ్ళు లేకపోతే మహేష్ బాబు గారికి వెన్నెల కిషోర్ గారు ఇట్లా. ఏంటి మధ్యలో నితిన్ గారికి మధు గారికి కొంచెం ఇద్దరికి డిస్టెన్స్ పెరిగింది, కొంచెం చిన్న గొడవలు, కొంచెం దూరంగా ఉన్నారు. దానివల్ల 2-3 years ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. మధు గారు సినిమాలు చేయలేదు, ఏమైంది అనేది ఒకటి వచ్చేసింది బయటికి. ఏమీ లేదు, అంతా డొల్లా, అంతేనా? ఏం లేదు అలాంటి. ఎక్కడ డార్లింగ్, ఇప్పుడు సినిమాలు చేయకపోవడం అంటూ ఏం లేదు, సినిమాలు రిలీజ్ అవ్వలేదు అంతే. ఆ టైంలో బిజీనే ఉన్నాను నేను, కాకపోతే సినిమాలు రిలీజ్ అవ్వలే అంతే, తప్పితే ఇంకేం లేదు. సేమ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఏం ప్రాబ్లం లేదు, ఎప్పుడు ప్రాబ్లం. శంబాల తర్వాత మెసేజ్ పెట్టారు మరి? ఇంకా చూడలేదు అనుకుంటా తను. దాని ఇదిగా నిన్న నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరు, ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్సే, ఓకే, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఏ ఒక్కరికి కూడా నేను ఫోన్ చేసి సినిమా ఎలా ఉందని అడగలేదు. బికాజ్ నా ఫీలింగ్ ఏంటంటే పర్సనల్గా సినిమా బాగుంటే వాళ్ళే చూస్ చేయాలి కదా, మనం ఫోర్స్ చేసి కాదు కదా. సినిమా బాగుంటే వాళ్ళే చూస్ చేసినప్పుడే ఆ సినిమా హిట్ అని నా ఫీలింగ్. సో ఐమ్ వెయిటింగ్, ఇంకా వస్తాయి కాల్స్ అని వెయిట్ చేస్తాను. ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ నితిన్తో? ఇంకా లాస్ట్ కాల్ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు తనకి క్లిప్ వెళ్ళింది ఈ మధ్య కాలంలోనే. క్లిక్ వెళ్ళినప్పుడు బాగుంది బ్రో, బాగా చెప్పావు అని చెప్పి నాకు మెసేజ్ పెట్టి ఫోన్ చేశాడు. ఓకే. మొన్న ఏదో జస్ట్ 1 week 10 days బ్యాక్ కూడా మా గ్రూప్లో ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, కామన్ ఫ్రెండ్, వాళ్ళందరూ కలిసి కూర్చున్నప్పుడు తను ఫోన్ చేశాడు, మాట్లాడాం కూడా. సో మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ రాబోతుంది త్వరలో అయితే. కానీ అది కొంచెం ప్లస్ అయినా మైనస్ అయినా నితిన్ కాంపౌండ్ లో నితిన్ ఫ్రెండ్ నితిన్ సినిమాలో చేస్తాడు బయట సినిమా అంటే ఒక టైంలో కొంచెం మైనస్ అయినా, కొంచెం అంటే మైనస్ అంటే మరి అక్కడే ఒక్కటే సినిమాలు చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉండే, అక్కడే ఉండిపోయాను, అక్కడే కొన్ని బయట సినిమాలు చేయలేకుండా కొన్ని మిస్ అయ్యాయి, డెఫినెట్లీ మిస్ అయ్యాయి.
అంటే ఆ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కొన్ని మిస్ అయ్యాయి సినిమాలు. ప్రభాస్ సీన్ ఉన్నప్పుడు ఎలా మిస్ అయినాయి కొంచెం అట్లా మిస్ అయ్యాయి కొన్ని. అవును, ఒక యాక్టర్ కి వచ్చిన ప్రాబ్లమే ఇది పాపం. ఒక హీరోతో క్లోజ్ గా ఉంటే అది ఫిక్స్ అయిపోతారు, ఓ ఈ కాంపౌండ్ ఈ హీరో ఫ్రెండ్ అని. అది ఏ హీరో ఫ్రెండ్ అయితే మనకెందుకు రా భయ్, Yes, మన సినిమాలో రోల్ చేస్తాడా లేదా అడుగుదాం అంతే. ఇది ముందుకెళ్దాం వెళ్ళదు. అది ఇంకా ఈ పర్సెప్షన్ డ్రివెన్ ఇండస్ట్రీ డాలి. పర్సెప్షన్లో కాకపోతే కొన్నిసార్లు ఇంకా తప్పదు దాని నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ హిట్ పడి ఇప్పుడు మళ్ళీ రావాలని సో కోరుకుంటున్నాను. శంబాల తర్వాత కంటిన్యూగా కాల్స్ డైరెక్టర్స్ అంటే మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుంచే ఫోన్స్ వస్తే బాగుంటది. ఇంకా శంబాల హిట్టే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము. ఏ సినిమా అయినా దాని రిజల్ట్ తెలియాలంటే ఒక 3 months పడుతుంది డాలి డెఫినెట్ గా కదా, 3 to 6 months పడుతుంది దాని ఎఫెక్ట్ తెలియాలంటే. ఇప్పుడే ఇమ్మీడియట్ గా పొలోమని ఏం వచ్చేవు. సో వి విల్ వెయిట్. పర్లేదు, బిజీగా ఉన్నారు కదా. ఇది చెప్పింది ఎవరు తెలుసా? ఈ విషయం చెప్పింది రాజమౌళి గారు. ఓకే, ఒక సినిమా హిట్ అయినప్పుడు దాని తాలూకు ఎఫెక్ట్ 6 months తర్వాత తెలుస్తుంది నీకు అని క్లుప్తంగా వివరించింది రాజమౌళి గారు. ఓకే, సై సినిమా అప్పుడు మాకు అందరికీ చెప్పారు ఆయన, మీరు సినిమా హిట్ అయిపోగానే మీకు సినిమాలు వచ్చేస్తాయని ఎవ్వరు ఊహించొద్దు, మీరు ఏం ఫీల్ అవ్వద్దు, రాకుంటే డిప్రెస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవుతే ఆ సినిమా చూసి ఆ సినిమా అందరూ చూడడానికి ఒక 2 నెలలు పడుతుంది, 2-3 నెలలు పడుతుంది. హిట్ సినిమా అయినా సరే అందరూ చూడడానికి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చూడడానికి, చూసి వాళ్ళ సినిమాలు స్టార్ట్ కావడానికి ఇంకా 1-2 నెలలు పడుతుంది. కొంతమంది అప్పుడు నిన్ను చూసిన తర్వాత నీ క్యారెక్టర్ రాసుకోవడం మొదలు పెడతారు. అవును. సో ఇలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అవ్వగానే మ్యాజిక్లు అయిపోవు. సో వెయిట్ చేయండి. సినిమా హిట్ అయినా సరే తొందరపడొద్దు. ఆయన చెప్పింది అది నాకు ఇంకా గుర్తు. ఈ లుక్లో ఇప్పుడు చూడు, ప్రవీణ్ సత్తార్ గారి డైరెక్షన్లో బ్లాక్ అండ్ వైట్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాను. అందులో మళ్ళీ పోలీస్ క్యారెక్టరే, బట్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్, డిఫరెంట్ పోలీస్ క్యారెక్టర్, కొంచెం వెరీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ విజయ్ దేవరకొండ గారి సినిమా కమిట్ అయ్యాను, రాహుల్ సంకృతి డైరెక్షన్లో. ఓకే, ఇంకా ఉన్నాయి. నారి నారి నడుమ మురారి ఉంది రిలీజ్. రిలీజ్ రెడీగా ఉంది. సో అలా జరుగుతున్నాయి. సూపర్. చెప్పాలంటే కరోనా తర్వాత ఇది మంచి సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు మీది. సో శంబాల కరోనా టైంలో డార్లింగ్ నిజంగా అవకాశాలు అయితే నిజంగా చాలా మంది యాక్టర్స్ తగ్గిపోయాయి. అవును, అందులో నేను ఒక్కడి. ఆ ఎఫెక్ట్ నా మీద కూడా ఉంది. అవును, కొంచెం పాన్ ఇండియా మిగతా లాంగ్వేజ్ యాక్టర్ ఆ టైంలోనే పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అవడం. అవును, మేము కొన్ని క్యారెక్టర్స్ కి సరిపోకపోవడం, బికాజ్ అప్పటికి మాకు ఎలాంటి ఇమేజ్ లేకపోవడం. సో ఉన్నాయి వగేరా రీజన్స్ ఉన్నాయి. అవును. సో ఇప్పుడు రావాల్సిన అంత రికగ్నిషన్ వచ్చేసింది ఒక సినిమాతో అనుకుంటున్నా. ఎస్ డెఫినెట్ గా. అండ్ నువ్వు చూసావు, నువ్వే చెప్పాలి. నేను సినిమా చూసాను కాబట్టి చెప్తున్నా. ఎస్పెషల్లీ నేను సినిమా చూసి నచ్చితేనే పిలుస్తావు, అదే పిలవను. మన ఇద్దరం చేసి కూడా ఇంటర్వ్యూ చేసి నాకు తెలిసి 7 or 8 years అయింది. నీ నుంచి కాల్ వచ్చింది అనగానే అనుకున్నా హిట్ అయింది, మనోడు పిలిచాడు అని. సూపర్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే December 2025 మర్చిపోలేని ఒక ఇయర్ అని చెప్పుకోవచ్చు. చాలా సినిమాలు రిలీజ్ అయినాయి లాస్ట్ బిఫోర్ ఫ్రైడే అయితే కాంపిటీషన్ లో రిలీజ్. అవును. అండ్ చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. మేకర్స్ కూడా మంచి మంచి కథలు తీస్తున్నారు. పాత హిస్టరీస్ని ఇప్పుడున్న జనరేషన్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆల్మోస్ట్ 90% సక్సెస్ అవుతున్నాం మనం. మొన్న ఛాంపియన్ కూడా చెప్పాలంటే రజకర్ మూమెంట్ ఎప్పుడు నిజామాబాద్ హైదరాబాద్ నీళ్ళ స్టోరీ ఆయన చెప్పిన విధానం చెప్పాలంటే చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. అండ్ రోషన్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు సినిమాలో. రాసి పెట్టుకోండి, ఇక్కడో రోషన్ అక్కడో రోషన్. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళకే రోషన్ అంటేనే తెలుసుగా, రోషన్ అంటే షైనింగ్, రోషన్ అంటేనే రోషిని అంటే లైట్. సో డెఫినెట్గా రోషన్ నాకు తెలిసి ఇంకొక 2 సినిమాలు పడ్డాయి అంటే అండి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 స్టార్. అసలు అద్భుతంగా ఉన్నాడు రోషన్. అంటే ఒక 100% ప్యాకేజ్ లా ఉన్నాడు. ఫస్ట్ సినిమాకి ఇంత చూపించడం కష్టం. అంటే బిఫోర్ చేసినా కానీ ఇది అతనికి ప్రాపర్ సినిమా. గ్రేట్. అది ఎనీహావ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. నీతో ఇంటర్వ్యూ లా ఉండదు, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు మరి ఇద్దరికి ఉన్న ఈక్వేషన్ అటువంటి. ఆల్మోస్ట్ నాకు ఇండస్ట్రీలో 90% అందరూ క్లోజే కాబట్టి ఇంటర్వ్యూ లాగా నేను చేయను. వాళ్ళు కూడా చేయడానికి ఇష్టపడరు. అట్లా ఎందుకు అలా చేస్తావు? క్యాజువల్ గా మనం మాట్లాడేటట్టు మాట్లాడవచ్చు కదా. భయపెట్టి ఇప్పుడు ఈ మైకులు పెట్టి చెప్పండి సార్ ఎలా ఉన్నారు ఎన్ని వద్దబ్బా అంటారు. సో నిజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏం లేదు. చాలా బాధపడేవాడిని నేను కూడా.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మంచి మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు కొంచెం ఖాళీగా ఉంటున్నారు, అనుకున్నంత క్యారెక్టర్స్ లేవు. అది కొంచెం బాధ డార్లింగ్ నాకు కూడా. అంటే మేమందరం డిస్కస్ చేస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అన్న మాకు రావట్లేదు అన్న, అంతా బయట వాళ్ళే వస్తున్నారు పక్క వాళ్ళు. అదేమో మరి ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది, ఒక ఫేజ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కటి. అవునవును. ఇప్పుడు నెక్స్ట్ మేబీ ఇప్పుడు తెలుగు వాళ్ళు ఒక 4-5 సినిమాలు తెలుగు వాళ్ళు హిట్ కొట్టి అవును ఒకేసారి 4-5 సినిమాలు తెలుగు వాళ్ళు ఉన్న ఓన్లీ తెలుగు యాక్టర్స్ ఉన్న సినిమాలు హిట్ అయిపోయాయి అనుకో, అవును. ఒక 4-5 ఒకే. కానీ ఇప్పుడు వీళ్ళు పాన్ ఇండియా అని చెప్తున్నారు, కానీ హీరోని చూసి పాన్ ఇండియాలో రిలీజ్ చేసుకుంటారా, లేకపోతే చిన్న చిన్న క్యారెక్టర్ లైక్ చేసిన సైడ్ యాక్టర్లు కూడా పాన్ ఇండియా అని చెప్పి రిలీజ్ చేస్తారా? కాదు కదా, హీరో కాంటెంట్ ఇంపార్టెంట్. మిగతా వచ్చే 10 నిమిషాల క్యారెక్టర్ కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం, అక్కడ ఆర్టిస్ట్ని పెట్టుకోవాలంటే ఆర్టిస్ట్ వాళ్ళు సినిమా ఆడుతుంది, అక్కడ ఆడదు కదా. ఏంటో ఈ లాజిక్. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ కాంతారా. అంతే, వాళ్ళు ఒక్క బయట యాక్టర్ కూడా ఉండడం, ఎవరు లేడు, ఎవరు లేరు, అంత చిన్న చిన్న యాక్టర్స్. కాంతారా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. కానీ కొట్టారు అంతే, ఫెడల్ 6 కొట్టారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఎక్కడ ఎందుకు కేజీఎఫ్ అంతే. ఎవరున్నారు బయట వాళ్ళు? ఎస్ మన ప్రకాష్ రాజ్ గారు, వాళ్ళ మాలవిక ఆమె, లోకల్ 2 యాక్టర్స్, ఇతను, అంతే. ఎవరున్నారు బయట? మన సీత, అవును, మన ఈశ్వరి గారు, అంతే. ఏమడాలి మరి, మన దగ్గర యాక్టర్స్ తగ్గారో లేకుంటే మనోళ్ళు ఎవరు తెలీదు. బట్ ఎక్కడో ఒక దగ్గర మనోళ్ళకి అవకాశాలు రావాలి, మనోళ్ళని అవకాశాలు ఇవ్వాలని నీ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్కి, గొప్ప గొప్ప డైరెక్టర్స్కి అందరికీ ఇది నా విజ్ఞప్తి, రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్ సైడ్. బికాజ్ చాలామంది చాలా బాధపడుతున్నారు డార్లింగ్. అంటే మనోళ్ళు ఇస్తే డెఫినెట్లీ షైన్ అవుతారు మనోళ్ళు కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్స్ అ బిగ్ బిజినెస్, ఇండస్ట్రీ అంటేనే బిగ్ బిజినెస్. చాలా క్రోర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బట్ ఎక్కడో చిన్న చిన్న ఇస్తుంటే మనోళ్ళు కూడా నేర్చుకుంటారు, ఎక్స్పోజ్ అవుతారు. అవును, మన వాళ్ళకి మనం కాబట్టి ఎవడిస్తాడు, అదే పక్కనోడు ఎవరు రానిడు మనల్ని. కానీ వాళ్ళు మనం తెచ్చుకోవడంలో మటుకు రెడ్ కార్డ్ పెట్టేస్తాం. సో ఎనీహౌ ఒక మంచి హిట్ పడ్డది. డెఫినెట్ గా 26 మధుదే అన్ని మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ శంబాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఎంటైర్ టీమ్ ఆఫ్ శంబాలా తరఫున నీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.